బ్రిటిష్ వారు భారతీయుల తిరుగుబాటును అణచడానికి రక్షక కవాట సిద్ధాంతాన్ని ఏర్పరిచారన్నమాట. దాని గురించి ఒకసారి చూద్దాం. చాలామందికి ఈ విషయం గురించి తెలియదు, తెలుసుకుందారు. 1857 తిరుగుబాటు తర్వాత భారత్లో బ్రిటిష్కు వ్యతిరేకంగా మరో తిరుగుబాటు జరగకుండా జాగ్రత్త పడడానికి భారతీయుల కోసం ఒక సంస్థాగతమైన వేదికను అందించడం కోసం ఈ రక్షక కవాట సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారన్నమాట, ఉద్దేశించినది. ఈ సిద్ధాంతాన్ని ఏర్పరిచిన బ్రిటిష్ వారు అనమాట. 1857 తిరుగుబాట్ల తర్వాత ఇలాంటి తిరుగుబాటు ఇంకోసారి జరగకుండా భారతీయులని ఒక సంస్థాగత వేదికగా అందించడం కోసం ఈ రక్షక కవాట సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని విమర్శిస్తూ ఆ కాలంలోని మితవాదులైన లాలా లజపతి రాయ్ 1916లో యంగ్ ఇండియా పుస్తకంలో విరుచుకుపడ్డారన్నమాట ఈ సిద్ధాంతంపై. ఆర్పి దత్తా తన ఇండియా టుడే ద్వారా లాలా లజపతి రాయ్ చేసిన వ్యాఖ్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. 1939లో ఆర్ఎస్ఎస్ అధినేత ఎంఎస్ గోల్వల్కర్ ఈ సిద్ధాంత ఆధారంగా కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించాడు. సిపి అండ్రూస్, గిరిజా ముఖర్జీ తమ గ్రంథాలైన రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ ఇండియా ఈ సిద్ధాంతాన్ని కూడా ఆమోదించాడు. ఈ అసలు చూద్దాం. ఈ తీర్మానాలు ఏంటంటే, ఐసిఎస్ పరీక్షలు ఒకే సమయంలో భారత్, ఇంగ్లాండ్లో నిర్వహించాలని, పోటీ పరీక్షలకు వయోపరిమితి పెంచాలని తీర్మానించారు. దీనిని సుబ్రహ్మణ్యం అయ్యర్ ప్రవేశపెట్టారన్నమాట. భారతదేశంలో సుపరిపాలన గురించి సమీక్ష జరపడానికి ఒక రాయల్ కమిషన్ ఏర్పరచడం, భారత్ వ్యవహారాల కార్యదర్శి ఇండియా కౌన్సిల్ రద్దు చేయడం, వాయు సరిహద్దు రాష్ట్రం అయోధ్య, పంజాబ్లో శాసనసభలు ఏర్పాటు చేయడం, కేంద్ర ప్రాంతీయ శాసన మండలిలో ఎన్నికైన సభ్యులకు ఇతోధికంగా దామాషా కల్పించడం, కామన్ సభలో భారత్లోని శాసనమండలి నుంచి అధిక్షేపాలు పరిశీలించడానికి ఒక స్థాయి సంఘాన్ని ఏర్పరచడం చేశారన్నమాట. ఈ విధంగా కవాట సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా సమావేశాలు చేసి తీర్మానాలు చేసుకుంటేవారు అన్నమాట. దీని గురించి మొత్తంగా చూద్దారు ఒకసారి. మొదటి సమావేశం, ఈ సమావేశాన్ని 1885 డిసెంబర్ 25న పూణేలో జరపాలని నిర్ణయించారన్నమాట. కానీ అక్కడ ప్లేగ్ వ్యాధి కారణంగా బొంబాయికి మార్చారు. 1885 డిసెంబర్ 28న తేజ్పాల్ సంస్కృత కళాశాలలో గోకుల్దాస్ భవన్లో జరిగింది సమావేశం. ఈ సమావేశానికి డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించగా కార్యదర్శులుగా ఏఏ హోము, కేటీ తెలంగాణ పనిచేశారు. ఈ సమావేశానికి 72 మంది సభ్యులు హాజరయ్యారన్నమాట. ఆంధ్ర ప్రాంతం నుంచి పి ఆనందాచార్యులు, గుత్తికేశ పిల్లేలు, హైదరాబాద్ ప్రాంతం నుంచి అఘోర్ణ చటాధ్యాయ, రామశెట్టి పిల్లే, ముల్లా అబ్దుల్ కయ్యూంలు హాజరయ్యారన్నమాట. అంటే భారతదేశంలోని మొదటి సమావేశం జరిగింది. రక్షణ కవాట సిద్ధాంతం ప్రకారం భారతదేశంలోని ఆంగ్లేయులు కొద్దిగా వరకు మనకు ఫెసిలిటీ ఇచ్చారన్నమాట. దానికోసం ఈ సమావేశం జరిగింది. 19వ శతాబ్దంలో దేశంలోని వివిధ ప్రాంతాల రాజకీయ చైతన్యంతో అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. 19వ శతాబ్దంలోని దేశంలోని వివిధ ప్రాంతాలను రాజకీయ చైతన్యంతో అనేక సంఘాలు స్థాపించారన్నమాట. అయితే అఖిల భారత ప్రాతిపదికగా ఏర్పడిన సంఘమే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అఖిల భారత ప్రాతిపదికగా ఏర్పడిన సంఘమే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనమాట. విలియం వెడ్బర్ను, చార్లెస్ బ్రౌడ్ల, జార్జ్ యూల్ల సహాయంతో ఏజే హ్యూమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను 1885 డిసెంబర్ 28న బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల స్థాపించాడు. అది మళ్ళీ చూస్తే దీనికేమో నేషనల్ కాంగ్రెస్కి ఏర్పడడానికి విలియం వెడ్బర్ను, చార్లెస్ బ్రౌడ్ల, జార్జ్ యూల్ల సహాయంతో ఏఏ హోము ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను 1885 డిసెంబర్ 28న బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల స్థాపించారు. ఈ సమావేశం, మొదటి సమావేశం డిసెంబర్ 25న పూణేలో జరపాలనుకున్నారు. కానీ అక్కడ ప్లేగ్ వ్యాప్తి కారణంగా బొంబాయికి మార్చారన్నమాట. 1885 డిసెంబర్ 28న ఈ సమావేశం జరిగిందనమాట. ఈ సమావేశానికి డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించాడు. కార్యదర్శులుగా ఏజే హోము, కేటీ తెలంగాణ పనిచేశారు. ఈ సమావేశానికి 72 మంది సభ్యులు అవుతే ఆంధ్ర నుంచి ఆనందాచార్యులు, పి ఆనందాచార్యులు, గుత్తికేశ పిల్లలు హాజరయ్యారు. హైదరాబాద్ ప్రాంతం నుంచి అఘోర్ణ చటాపాధ్యాయ, రామచంద్ర పిల్లే, ముల్లా అబ్దుల్ కయ్యూం హాజరయ్యారు అనమాట. 72 మందిలో తెలుగు ప్రాంతం నుంచి 5 అనమాట. ఈ సంస్థ అసలు పేరు అయిన ఇండియన్ యూనియన్ ఏఏ హోమ్ ప్రతిపాదించారన్నమాట. అసలు పేరు ఏంటంటే ఇండియన్ యూనియన్ అనమాట. కాదని మొదటి సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరును దాదాబాయి నౌరోజీ సూచించారు. ఈ సంస్థ వ్యవస్థాపక సభ్యులు ఏజే హోము, ఫిరోజ్ షా మెహతా,
దాదాబాయి నౌరోజీ, తిన్సా వాచా, డబ్ల్యూసి బెనర్జీ, బద్రుద్దీన్ త్యాబ్జీ. 1888 లండన్లో ఏర్పడ్డ ఐఎస్సి బ్రిటిష్ కమిటీ 1989 ఇండియన్ అనే వార్తాపత్రికను ప్రారంభించి భారతీయ బాధలు బ్రిటిష్ ప్రజలకు వారి శాంతి సభకు తెలియజేయాలని పూనుకున్నారన్నమాట. ఈ భారతీయ ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడానికి ఈ అఖిల భారత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. అలాగే 1888లో లండన్లో ఏర్పడ్డ ఐఎస్సి బ్రిటిష్ కమిటీ 1889 ఇండియా అనే వారపత్రికలు కూడా ప్రారంభించారన్నమాట. ఈ విధంగా వీటి ద్వారా మన కష్ట నష్టాలన్నీ వాళ్ళకి చెప్పుకుంటారు అనమాట. ఈ విధంగా ఈ రక్షణ కవాట సిద్ధాంతం ప్రతిపాదించడం మీద వాళ్ళకి ఒక విధంగా భారతీయులు కష్ట నష్టాలు వాళ్ళకి చెప్పుకునేది వీలైంది బ్రిటిషర్స్కి. ఈ ఐఎన్సి ఆంగ్లేయ అధ్యక్షులు ఎవరంటే 1888లో అలహాబాద్ నుంచి జార్జ్ యూళ్ళు, 1889లో బొంబాయి నుంచి విలియం వెడ్బర్ను, 1894లో మద్రాసు నుంచి ఆల్ఫ్రెడ్ వెబ్బు, 1904 బొంబాయి నుంచి సర్ హెన్రీ కాటను, 1910 నుంచి అలహాబాద్లోని విలియం వెడ్బర్ను ఆంగ్లేయ అధ్యక్షులుగా ఉన్నారన్నమాట. ఐఎన్సికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొదటి అధ్యక్షుడు వహించిన వివిధ జాతీయులు ఎవరంటే 1885లో డబ్ల్యూసి బెనర్జీ తొలి హిందువు, 1886లోని దాదాబాయి నౌరోజీ తొలి పార్సీ, 1887లో బద్రుద్దీన్ త్యాబ్జీ తొలి ముస్లిము, 1888లో జాతీయులు తొలి ఆంగ్లేయుడు, 1891లో ఆనందాచార్యులు తొలి ఆంధ్రుడు, 1917లో అనిబెసెంట్ తొలి విదేశీ వనిత, 1920లో సరోజినీ నాయుడు భారతీయురాలు. ఈ విధంగా మొదట వచ్చిన అధ్యక్షత వహించిన జాతీయాలు అనమాట. మన తెలుగు అయినా తొలి ఆంధ్రుడు ఎవరంటే ఆనందాచార్యులు అప్పట్లోనే ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళారు కదా, ఆయనకి ఏమో 1891లోనే ఆ సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం కూడా లభించింది. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మహిళలు ఎవరో చూస్తే అనిబెసెంట్ కలకత్తా 1917లోని, సరోజినీ నాయుడు కాన్పూర్కి 1925లోని, నళిని సేన్ గుప్తా కలకత్తాలోని 1933లోని అధ్యక్షత వహించారు మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. ఈ తీర్మానాలు కవాట సిద్ధాంతంలోని భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందన్నమాట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అలాగే రెండో సమావేశం 1886 డిసెంబర్ 21న కలకత్తాలో జరిగింది. ఈ సమావేశానికి సురేంద్రనాథ్ బెనర్జీ హాజరయ్యాడు. మొత్తం 436 మంది ప్రతినిధులు హాజరు కాగా అధిక సంఖ్యలో బెంగాల్ నుంచి 230 మంది హాజరయ్యారన్నమాట ఈ సమావేశానికి. సురేంద్రనాథ్ బెనర్జీ అయితే 436 మంది దేశవ్యాప్తంగా వస్తే ఒక్క బెంగాల్ నుంచే 230 మంది హాజరయ్యారన్నమాట. తీర్మానం ఏం చేశారంటే శాసనమండలి విస్తరణ, సివిల్ సర్వీస్ పరీక్షల విషయం పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేశారు. 5వ సమావేశం మళ్ళీ బొంబాయిలో జరిగింది 1889లో. భారత్లోని బ్రిటిష్ ప్రభుత్వ అధికారుల వ్యతిరేక ధోరణి దృష్ట్యా బ్రిటన్లో కాంగ్రెస్ ఉధృత ప్రచారం చేయాలని హోమ్ ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ ప్రతినిధి సంస్థగా ఒక బ్రిటిష్ కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి వెడ్బర్ను అధ్యక్షులుగా, నౌరోజీతో పాటు కెయిను, బ్రైట్లు సభ్యులుగా, డిగ్బీని కార్యదర్శిగా నియమించారన్నమాట. దీనికి తీర్మానాలు ఏం చేశారంటే కేంద్ర రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యుల సంఖ్య సగాన్ని తగ్గకుండా ఉండాలని, అధికార సభ్యుల సంఖ్య 4 వంతుకు పరిమితం కావాలని, మిగతా సభ్యులు ప్రభుత్వం నియమించుకోవచ్చు అని చెప్పారు. ఎన్నికైన రెవెన్యూ జిల్లాయే ప్రాతిపదిక నియోజకవర్గాలు ఉండాలని, 27 సంవత్సరాలు కనీస వయసు ఉన్నవారు ఓటర్లని, వీరు కేంద్ర శాసన మండలికి 50 లక్షల జనాభాకు ఒక సభ్యుడిగా, రాష్ట్ర శాసన మండలికి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడికి చొప్పున సభ్యులు ఎన్నుకోవచ్చు అని చెప్పుకొచ్చారు. 12వ సమావేశం 1896 కలకత్తాలో జరిగింది. ఈ సమావేశం మొదటిసారిగా వందే మాత్రం ఆలపించారు. 1896లో కలకత్తా జరిగిన 12వ సమావేశంలోని వందే మాత్రం ఆలపించారు. దీనిని దేవేంద్రనాథ్ ఠాగూర్ పాడారు. 1906లో సెప్టెంబర్ 7న వందే మాత్రం గీతానికి జాతీయ హోదా కూడా లభించింది. 1906 సెప్టెంబర్ 7న వందే మాత్రం గీతానికి జాతీయ హోదా లభించింది. కానీ పాడింది ఫస్ట్ 12వ సమావేశంలో 1896లో కలకత్తాలో జరిగింది. దానిలో దేవేంద్రనాథ్ ఠాగూర్ పాడారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగ పరిషత్ వందే మాతర గీతాన్ని జాతీయ గేయంగా ఆమోదించింది కూడా. 23వ సమావేశం 1907లో సూరత్లో జరిగింది. ఈ సమావేశంలోనే ఐఎన్సి స్వదేశ్ ఉద్యమము, విదేశీ వస్తు బహిష్కరణ విషయంలో భేదాభిప్రాయాల వల్ల అతివాదులు మితవాదులుగా విడిపోయింది. 1907న 23వ సమావేశం జరిగితే ఈ సమావేశంలోనే అతివాదులు మితవాదులుగా భేదాభిప్రాయంగా విడిపోయారన్నమాట విదేశీ వస్తు బహిష్కరణ విషయంలో.
నాగ్పూర్లో నిర్వహించిన సమావేశంకు సూరత్కు మార్చబడింది అనమాట. ఇక్కడ మితవాద నాయకులు బలం ఎక్కువ. సూరత్లోని మితవాద నాయకులు బలం ఎక్కువ ఉండడంతో సమావేశాన్ని సూరత్కు మార్చారన్నమాట. నాగ్పూర్లో నిర్వహించిన సమావేశాన్ని సూరత్కు మార్చారన్నమాట. ఇక్కడ మితవాదులు బలం ఎక్కువ, అతివాదులు మితవాదులకు విడిపోయారన్నమాట. అతివాదులు అంటే మన బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు అన్నమాట. 26వ సమావేశం 1911లో కోల్కతాలో జరిగింది. ఈ సమావేశంలో మొదటిసారిగా జనగణమన గీతాన్ని ఆలపించారు. దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1919లో ఫిబ్రవరి 28న మదనపల్లిలో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1919లో ఫిబ్రవరి 28న మదనపల్లిలో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతోటి జనగణమన గీతాన్ని ఇంగ్లీష్లోకి అనువదించారన్నమాట. కానీ ఈ గీతాన్ని మొదటిసారిగా 1911 కోల్కతాలోని 26వ సమావేశంలో రవీంద్రనాథ్ పాడారన్నమాట. 44వ సమావేశం 1929 లాహోర్లో జరిగింది. ఈ సమావేశం సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది. త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా జవహర్లాల్ నెహ్రూ ఎగరవేశారు. ఇదే సమావేశంలో 44వ సమావేశంలో 1929 లాహోర్లో జరిగింది. అదనమాట. ఈ విధంగా రక్షక కవాడ సిద్ధాంతం ప్రకారం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. ఆ నేషనల్ కాంగ్రెస్ యొక్క కార్యక్రమాలు ఇవి అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.